బ్రేకింగ్ చూసినాం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్ లభించింది. అక్రమ మైనింగ్ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో గన్నవరంలో వైసీపీ నేతలు అక్రమంగా మైనింగ్ కు పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఈ కేసులో వల్లభనేని వంశీ అనుచరుడు ఓలుపల్లి మోహన్ రంగాను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇక వంశీకి తక్షణమే వైద్యం అందించాలని ఆదేశించింది. వంశీ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కోర్టుకు న్యాయవాదులు మెడికల్ రిపోర్ట్స్ ను సమర్పించారు. దీంతో వైద్యం అందించాలని కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సదుపాయాలు లేవని వంశీ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లగా ఏ ఆసుపత్రిలో వైద్యం అందిస్తారో వివరాలు తెలపాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. అయితే మిగిలిన కేసుల్లో ఆయన రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు. ఇక ఆ కేసుల్లోనూ బెయిల్ ఇవ్వాలని వంశీ అభ్యర్థిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అక్రమ మైనింగ్ కేసులో బెయిల్ లభించినట్లుగా తెలుస్తోంది. మరి మిగిలిన కేసుల పరిస్థితి ఏంటి? వంశీకి కొద్దిసేపటి క్రితమే హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఇప్పటికే వంశీ మీద 7 కేసులు నమోదాయి. 7 కేసుల్లో 6 కేసులకు సంబంధించి వంశీకి బెయిల్ వచ్చింది. అయితే తాజాగా లక్కిడి ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వటం జరిగింది. అయితే వంశీకి సంబంధించిన ఆరోగ్య పరిస్థితి బాగోలేదు, ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారంటూ కూడా వంశీ తరపున న్యాయవాది ఒక మెడికల్ రిపోర్టు, దాంతో పాటు ఇప్పటి వరకు వంశీకి వచ్చిన ఇతర ఆరోగ్య సమస్యలకు సంబంధించి ఇతర రిపోర్టులు కూడా హైకోర్టు ముందు ఉంచిన నేపథ్యంలో హైకోర్టు వెంటనే తక్షణమే వంశీకి ఇందుకు సంబంధించిన వైద్యం అందించాలని కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మరి కాసేపట్లోని వంశీని కుటుంబ సభ్యులు ప్రైవేట్ హాస్పిటల్కి తరలించే అవకాశాలు కనబడుతున్నాయి. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఇప్పటికే వంశీకి సంబంధించిన వైద్య పరీక్షలు అందించేందుకు కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో ఆయన్ని విజయవాడ సబ్ జైలు నుంచి ఇతర హాస్పిటల్కి తరలించబోతున్నారు. అయితే ఆరోగ్య సమస్యలతోని ఎన్ని రోజులు బెయిల్ ఇచ్చారు, ఎంతవరకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది, ఇందులోని షరతులు ఎంతవరకు ఉన్నాయి, ఎటువంటి ఆంక్షలు ఇచ్చారు అనే దానిపై కూడా మరి కాసేపట్లో మనకి క్లారిటీ రావాల్సి ఉంది. పూర్తి స్థాయి బెయిల్ కాపీ ఏదైతే ఉందో హైకోర్టు ఇచ్చిన బెయిల్ కాపీ బయటకు వచ్చిన తర్వాత అన్ని విషయాలు బహిర్గతం అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు చూసినట్టయితే పలు కేసుల్లో ఇప్పటికే వంశీకి బెయిల్ వచ్చింది. ప్రధానంగా సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులోని బెయిల్ రావడం జరిగింది. ఆ తర్వాత గన్నవరం టీడీపీ కార్యాలయంతో పాటు ఇతర కార్యాలయంపై దాడి లాంటి ఇతర అంశాలపై కూడా ప్రస్తుతం కేసు వచ్చింది. అయితే తాజాగా అన్ని కేసుల్లోని బెయిల్ వచ్చినా సరే ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి ఆయనకి బెయిల్ రావలేదు. ఈ రోజే జ్యుడిషియల్ రిమాండ్ కూడా ఇటు విజయవాడ కోర్టు పొడిగించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన గత కొన్ని రోజుల నుంచి కూడా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలోని ఖచ్చితంగా బెయిల్ ఇవ్వంటూ కూడా కొన్ని రిపోర్ట్లను హెల్త్ రిపోర్ట్లను కూడా హైకోర్టు ముందు ఉంచిన నేపథ్యంలో హైకోర్టు వెంటనే ఆయనకు వైద్యం అందించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇతర కేసులు, ఎందుకంటే గన్నవరం నియోజకవర్గంలోని కొన్ని భూ కబ్జాలు, బెదిరింపులు లాంటి కేసులు కూడా నమోదైన పరిస్థితి కనబడుతుంది. ఆ కేసులకు సంబంధించి పోలీసులు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, కోర్టు డైరెక్షన్స్ ఏమున్నాయని కూడా మనకి స్పష్టత రావాల్సింది. అయితే ప్రస్తుతం ఆరోగ్యం బాగోలేదు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో వెంటనే వైద్యం అందించాలి అనే ఆదేశాలు మాత్రం హైకోర్టు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఇళ్ల పట్టాల కేసులకు సంబంధించి ఎప్పటి వరకు బెయిల్ ఇచ్చారు, ఇందులోని షరతులు ఎంతవరకు ఉన్నాయనే దానిపై కూడా మరి కాసేపట్లో స్పష్టత రావాల్సింది. కొద్దిసేపు కుటుంబ సభ్యులు బెయిల్ కి సంబంధించిన కాపీలతోని సబ్ జైలుకి వెళ్ళబోతున్నారు. అక్కడ అన్ని ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత వెంటనే ఆయన్ని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి వైద్యం అందించే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఏ ఆసుపత్రిలో వైద్యం అందించబోతున్నారు దానిపై కూడా పూర్తి వివరాలకు కోర్టు తెలపాలంటూ కూడా న్యాయవాదిని ఆదేశించిన పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూసినట్టయితే ఇప్పటికే పలు కేసుల్లో బెయిల్ వచ్చిన వల్లభనేని వంశీకి ఇళ్ల పట్టాల కేసులకు సంబంధించి ఆరోగ్య సమస్యల నేపథ్యంలో కొద్దిసేపు క్రితమే హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. దేవి, అయితే అనారోగ్య సమస్యలను చూపిస్తూ కూడా బెయిల్ అప్లై చేస్తున్నారు వంశీ. అసలు అనారోగ్య సమస్యలు అనేది నిజమేనా, లేక బెయిల్ కోసం ఇదంతా డ్రామా చేస్తున్నారా? అసలు ఆయనకున్నటువంటి అనారోగ్య సమస్యలు ఏంటి? అంటే
వంశీ కొంతవరకు కూడా ఇతర ఊపిరితిత్తుల్లోని ఇబ్బంది వల్ల దగ్గుతున్నాడు అనేది మాత్రం ఇటు కుటుంబ సభ్యులతో పాటు మరోపక్క ఆయన న్యాయవాది చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు పలుమార్లు ఆయన్ని విజయవాడ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఇటీవల కాలంలో మరింతగా వైద్యం అందించేందుకు, దాంతో పాటు మరింతగా రిపోర్ట్స్ ఒకటి స్కానింగ్ కావచ్చు, ఇతర రిపోర్ట్లకు సంబంధించి ఆయన్ని గుంటూరు జీజీహెచ్ కు తరలించి అక్కడ కూడా వైద్యం అందించారు. అయితే ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి వంశీ ఆరోగ్యం మీద పెద్ద ఎత్తున విమర్శలు వైసీపీ చేస్తున్న పరిస్థితి ఉంది. కావాలని చెప్పే తప్పుడు రిపోర్ట్లను ఇటు ప్రభుత్వ వైద్యులు చాలా ఇస్తున్నారంటూ కూడా వైసీపీ ఆరోపిస్తుంది. ఇదే తరహాలోని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో ఆయనకు వైద్యం అందిస్తున్నాము, ఎప్పటికప్పుడే ఆయన ఏమైనా ఆరోగ్య సమస్యలతో బాధపడితే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించి పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తున్నాం అనేది కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇతర సమస్యలకు సంబంధించి ఒక కీలకమైన రిపోర్టులతో పాటు కొన్ని హెల్త్ సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు మాత్రం వంశీ తరపున న్యాయవాది హైకోర్టు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్యం ఎంతవరకు చేస్తున్నారు, ఆయనకు ఆరోగ్య సమస్యలు ఏ విధంగా ఉన్నాయో దానిపై కూడా పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వ తరపున న్యాయవాదికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం ప్రస్తుతం ఏదైతే విమర్శలతో పాటు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇటు కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్కి తరలించిన తర్వాత పూర్తి స్థాయి రిపోర్ట్ ను కూడా కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈయన నాటకాలు ఆడుతున్నారా లేకపోతే నిజంగా సమస్యలు ఉన్నాయా దానిపై కూడా మనకి స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దేవి. రైట్ కాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.